హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాళ్ళ సైడ్ అసలు లాగ్స్ అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే మేము వైజాగ్ వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే వైజాగ్లో బీచ్ పక్కన వైజాగ్ ఉత్సవం అయితే జరుగుతుందండి. ఇదైతే 8 డేస్ పాటు జరుగుతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటది. ఈరోజు సండే కావడంతో మా పిల్లల్ని తీసుకుని మేమైతే వెళ్తున్నామండి. ఆ రోజు వాళ్ళ డాడీ అయితే షిఫ్ట్ వెళ్ళారనమాట. యాక్చువల్గా అయితే ఆయన బీ షిఫ్ట్ అండి. ఆ రోజు ఎక్స్చేంజ్ అయిందనమాట. దానివల్ల మేము పిల్లలు తీసుకుని వెళ్ళామాట అండి. ఒకసారి చూడండి, ఇక్కడైతే ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అంటే ఇలా నారా చంద్రబాబు నాయుడు గారు, ఇలాగ పవన్ కళ్యాణ్ కొన్ని కొన్ని లోకల్ రాజకీయ నాయకుల ఫోటోలు అయితే ఫస్ట్ ఇలాగా వేస్తున్నారనమాట అండి స్క్రీన్ మీద. ఇంకా స్టార్ట్ అవుతుందనమాట అండి. మేమైతే 1 అవర్ 1.5 అవర్ అయితే ఉండేసి వచ్చేసామండి. చాలా మంది అయితే వచ్చారు. ఇక్కడైతే రకరకాలుగా స్టాల్స్ కూడా ఉన్నాయండి. ఇండియా స్టాల్సే కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళు తింటున్నారు. బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఆ రోజైతే క్రౌడ్ కూడా ఎక్కువ ఉంది. సండే కావడంతో ఫ్యామిలీస్ అందరూ ఇక్కడ వచ్చి ఉండిపోయారనమాట. నైట్ ఇంకా లంచ్ అన్నీ తినేసి ఇంకా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతున్నారండి. అంత బాగుందనమాట. మేము కూడా వెళ్ళామండి. వెళ్ళి వచ్చేసామనమాట. ఇంకా పిల్లలైతే ఇంకా మేము రోడ్ దాటుతున్నాం. బీచ్ పక్కన వ్యూ చాలా బాగుందండి. పిల్లలు ఆడుకునే టాయ్స్ దగ్గర నుండి గేమ్స్, అలాగే మళ్ళీ సెట్టింగ్స్ వేసారండి. అలాగే గుడులు కూడా సెట్టింగ్స్ వేసారనమాట. అలాగే బాహుబలి సెట్టింగ్ ఇలాంటివన్నీ వేసారు. చాలా మంది ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకుంటున్నారు. అలాగే లైటింగ్ కూడా చాలా బాగుందండి. అలాగే ప్రోగ్రామ్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. మీరు కూడా ఒకసారి చూసేయండి. పార్కింగ్ ఉందండి. రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు తీసుకోవాలండి. అయిపోయినా చేయి లాగేస్తుంది ఇంకా. ఇక్కడైతే బిర్యానీ బాబులని ఒక స్టాల్ ఉంది కదండి. ఇదైతే వెజ్ నాన్ వెజ్ ఉందండి. రకరకాల మటన్ చికెన్ ఉన్నాయన్నమాట. ఎవరికి నచ్చిన వాళ్ళు తీసుకుంటున్నారు. అలాగే మడుగుల హల్వా అని, పికిల్స్, రకరకాల ఇంకన్నీ ఉన్నాయండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అయితే నుంచుని తినే వాళ్ళు తింటున్నారు, కూర్చుని తినే వాళ్ళు తింటున్నారు. అలాగే ప్రోగ్రామ్స్ ఎంజాయ్ చేస్తున్నారండి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు. చూస్తూ ఉండండి. అక్కడే లైటింగ్ ఉన్న దగ్గర ముందుకెళ్తే ఇంకా సెట్టింగ్స్ అయితే ఉన్నాయండి. అది కూడా చూపిస్తాను, చూసేయండి. ఎంతమందా కూడా ఉన్నారు. బాబు ఈరోజు మండేనా వెళ్ళిపో. ఈ సీఎం కూడా ఇవ్వాల మర్చిపోయి రావట్లే.
సారీ అండి, ఆ రోజు సండే అని చెప్పాను, మండే వెళ్ళామాట. నాకు గుర్తులేదు. ఆ రోజు నైట్ డ్యూటీ అండి అయింది, కాకపోతే ఎక్స్చేంజ్ పెట్టుకున్నట్టున్నారు. మార్నింగ్ ఏళ్ళు వచ్చినట్టున్నారు, మండే తీసుకెళ్లారండి. పిల్లలకు కూడా ఏదో సెలవు వచ్చింది, సండే అనుకున్నా. గుర్తులేదండి, చాలా డేస్ అయింది. ఈ వీడియో కూడా అప్లోడ్ చేయలేకపోయాను అనమాట. అప్పటి నుంచి ఏదో పని ఉండడం వల్ల షార్ట్లో అప్లోడ్ చేస్తున్నాను, చూసేయండి. లైటింగ్ ఉంది కదండి, బాగుందన్నమాట. అందులో ఇక్కడ వీడియోస్ కానీ అలాగే ఫొటోస్ కానీ తీసుకుంటున్నారు. చాలా అందంగా ఉందండి, మీరు కూడా ఒకసారి చూడండి. మేము కూడా తీసుకున్నాం అన్నమాట. అమ్మ ఇంకొన్ని రంగులు పెట్టి జిగ్ జిగ్గు అని వేస్తుంది అనమాట అమ్మ. ఇందాక లైట్ వేయలేదు, ఇప్పుడు వేస్తారు. చూసారు కదండి, క్రౌడ్ అయితే తక్కువ లేదు, చాలా మంది ఉన్నారు. బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. రోజు ఏదో హాలిడే వచ్చిందండి, మరి రిపబ్లిక్ డేనో మరి ఏదో తెలియదు. ఆ రోజు అయితే వెళ్ళాము, నేను కూడా వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. క్రౌడ్ అయితే మాత్రం చాలా ఎక్కువ అండి, హాలిడే అయితే ఉందన్నమాట. అన్ని సెట్టింగ్సే ఉంటాయండి, మూవీస్లో ఎలా ఉంటాయో సెట్టింగ్స్ అలా ఉన్నాయన్నమాట. మేము కూడా చూసాము, మీ ఫొటోస్ కూడా తీసుకున్నాము, చూడండి మీరు కూడా. బీచ్ కూడా ఉందండి, వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది. నైట్ టైము చల్లగా ఉంది, చూసారు కదా. అయితే గోకుల్ చాట్ అండి, అలాగే పక్కన ఓం శాంతి మతస్థులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఏవో చేస్తున్నారు అన్నమాట, రకరకాలు. ఇంకా అందరూ వచ్చారనమాట అండి. మళ్ళీ ఇక్కడ మేము బీచ్ పక్కన వెళ్తున్నాం అన్నమాట. చూసారు కదా, లైటింగ్ అది చాలా బాగుంది బీచ్ దగ్గర. మరి మీరు ఎవరైనా ఈ విశాఖ ఉత్సవానికి వెళ్ళే ఉంటే ఒక కామెంట్ అయితే చేయండి, మేమైతే రిప్లై ఇస్తాం అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. మరి యొక్క మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.